రెండేళ్ల పాలనలో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని గౌరీ చరితరెడ్డి గారు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తాల్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మరోవైపు కాలనీలో రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచారని కాలనీ వాసులు తెలిపారు. గతంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపినందుకు గౌరీ చరితరెడ్డి గారిని కాలనీ వాసులు అభినందిస్తూ ప్రత్యేకంగా ప్రశంసించారు. రెండేళ్ల అభివృద్ధి పాలన గురించి మన పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక 34వ వార్డులో మరి గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల మీద ప్రతి ఒక్క ఇంటింటికి చేరి రెండేళ్ల అభివృద్ధి పాలన సంక్షేమం గురించి ప్రతి ఒక్క ఇంటిని మరి వారి డోర్ టు డోర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఎమ్మెల్యే గారు నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో దాదాపు ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ అన్ని కూడా చరితమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. రాబోయే ఇంకా 3 సంవత్సరాల్లో కూడా ఈ వార్డులో ఎటువంటి సమస్యలున్నా కూడా మా నాయకురాలు గౌరీ చరితమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము. అంతేకాకుండా మెగా డిఎస్సి 16,000 చిల్లర ఉద్యోగాలు మరి గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా 5 ఏళ్ళు వాళ్ళు టైంపాస్ చేసిన పరిస్థితి మీరు చూడడం జరిగింది. మరి గవర్నమెంట్ వచ్చిన మొదటి సంతకం పెట్టి 16,000 చిల్లర ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలకి మరి మా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్తున్నారో మరి వాళ్ళకి ఏమన్నా సిగ్గు శరం అనేది ఏమన్నా ఉందా లేదా అని కూడా ఈ సభాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన 2019 నుంచి 24 వరకు వారికి ప్రజలు వాళ్ళకి పట్టం కడితే 151 సీట్లు గెలిచి 16,500 చిల్లర ఉద్యోగాలను మరి ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమం కోసం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం 16,000 చిల్లర డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే వాటిలో ఏదో అక్రమాలు జరిగిపోయాయని చెప్పేసి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఒక ఫేక్ డ్రామాని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఈరోజు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క టీచర్లు కూడా నిన్న కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర వారి వాయిస్ని తెలియజేయడం జరిగింది. ఈ ప్రజా వ్యతిరేకత మరి చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలను వైసీపీ మానుకోకపోతే మళ్ళీ రాబోయే 2029 ఎలక్షన్లో వాళ్ళని కేవలం 1 సీటుకే పరిమితం చేసే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు కూడా పూనుకోనున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గంగాధర్ గౌడ్, పాణ్యం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిని.